గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, నా పేరు వలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అద్భుత విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ట్రెండ్లో ఉంది. సినిమా ప్రస్థానం గురించి మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గురించి, అలాగే రాజకీయ ప్రస్థానం కూడా మనం చూస్తున్నాం. కానీ ఆయన గురించి తెలియని ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అవి మనకు వివరించడానికి ప్రస్తుతం ఫిల్మ్ అనలిస్ట్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ప్రకాష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన సినిమాలు చూసారు, చాలామంది అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు, కోట్ల సంఖ్యలో కూడా ఉంటారు. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే రాజకీయ ప్రస్థానం కూడా చూసాము. గతంలో 2 చోట్ల ఓడిపోయినా సరే నిలబడి కలబడి ఇప్పుడు గెలిపించి 21 మంది తన పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించడమే కాకుండా కూటమి విజయంలో అద్భుతమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్, మనకు తెలిసిన విషయం. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇంకా ఆయన సాధించిన ఘనత కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి అవార్డ్స్ కావచ్చు, వాటి గురించి అసలు చాలా మందికి తెలియదు సార్. నాకు తెలిసి ఫ్యాన్స్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో వాటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే సినిమానే కాకుండా ఈయన ఒక విశిష్టమైన వ్యక్తి అనమాట. అంటే చాలామందికి తెలవని విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 2014లో ఈస్ బీన్ ద మోస్ట్ గూగుల్డ్ పర్సన్ ఆ ఇయర్లో, 2014కి. ఓకే. దెన్ 2013 నుంచి ఫోర్బ్స్ 100 లిస్ట్లో కంటిన్యూస్గా వస్తూ ఉన్నాడు అనమాట. ఫోర్బ్స్ 100 సెలబ్రిటీ లిస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో కంటిన్యూస్గా 2013 నుంచి ఇప్పటిదాకా 11 ఇయర్స్ పాటు వస్తూ ఉన్నారు. 11 ఇయర్స్ నుంచి. అండ్ ఇంకా ఆయన యూనో ఇండియాస్ టాప్ 5 ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్లో కూడా అతను ఉన్నారు. ఓకే. 2017లో హార్వర్డ్ యూనివర్సిటీ ఆయనను ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ఇన్వైట్ చేసింది. సో ఈయన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. సో ఇవన్నీ మొన్న ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చింది. రైట్. సో ఇవి సంథింగ్, ఐ మీన్ యూఆర్ ద మోస్ట్ గూగుల్ పర్సన్ ఇన్ 1 ఇయర్ అంటే అది. అవును అవును. అంటే ఆయన క్రేజ్, అంటే ఆయన సినిమాలు హిట్ అవుతుంటాయి, ఫ్లాప్ అవుతుంటాయి. అసలు ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కువ ఉంటాయి సార్. అయినా కానీ ఆయన క్రేజ్ ఎక్కడా తగ్గదు. ఏంటి దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అయితే ఒకసారి మనం క్విక్గా ఆయన సినీ ప్రస్థానం చూద్దాం. ఓకే. ఆయన 1996లో ఫస్ట్ పిక్చర్ వచ్చిందండి. అండ్ 2023లో మన లాస్ట్ పిక్చర్ బ్రో ఇప్పటిదాకా వచ్చింది. అంటే 27 ఇయర్స్లో ఆయన తీసింది 28 ఫిల్మ్సే. అందులో 2 క్యామియోస్ ఉంటాయి, శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ శంకర్ దాదా జిందాబాద్. అవి తీసేస్తే 26 ఫిల్మ్సే ఇన్ 27 ఇయర్స్. సో 1996లో ఆయన అరంగేట్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తోటి అయింది. అది ఆమిర్ ఖాన్ సూపర్ డూపర్ హిట్ ఖయామత్ సే ఖయామత్ తక్ రీమేక్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత సినిమాలు ఆడాయి బాగానే, 2 పిక్చర్స్, గోకులంలో సీత అండ్ సుస్వాగతం. ఇవి హిట్స్ అయ్యాయి, కానీ ఇవి రీమేక్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్. అంటే పెద్ద హీరోకి గొప్ప ఇమేజ్ తెచ్చిపెట్టిన పిక్చర్స్ కావు. అంటే ఒక ఐడెంటిటీ ఏర్పడింది. కానీ నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో తొలి ప్రేమ, అది బ్లాక్ బస్టర్ అయింది, ఒకలాంటి ఆరా క్రియేట్ చేసింది. మొన్న ఎక్కడో పవన్ గారు గెలిచిన తర్వాత సభలో మాట్లాడారు కదా, ఇంటర్వ్యూలో అన్నారు, ఇది సినిమాగా నాకు అది తొలి విజయం, ఇప్పుడు రాజకీయంగా ఇది తొలి ప్రేమ లాంటిది ఈ విజయం. అవును. అంటే ఒక ఐడెంటిటీ, ఒక స్టార్డమ్ తొలి ప్రేమ తెచ్చిపెట్టింది అనమాట. అవును. దాని తర్వాత తమ్ముడు వచ్చింది. తమ్ముడు తొలి ప్రేమ అంత పెద్ద హిట్ అవునో కాదు, కానీ అదొక రేజ్ క్రియేట్ చేసింది యూత్ లో. ఈయన ఒక ఐకాన్ చేసింది. అవును. అందులో బాక్సింగ్, ఈయన స్టైల్ ఒక డిస్టింక్ట్ స్టైల్. తర్వాత ఆయన మార్షల్ ఆర్ట్స్, ఈయన బ్లాక్ బెల్ట్ కరాటేలు. తర్వాత మనం చూసాం అది కార్లు చేతులు పెట్టడం, అది ఇదంతా కూడా. మీకు గుర్తుంది అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఫస్ట్ సినిమా, అందులో కూడా తన మార్పు చూపించే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద బండరాళ్ళు ఇట్లా ఛాతి మీద పెట్టుకుని సుత్తితో కొడతా ఉంటారు. అది ఫస్ట్ పిక్చర్, అది సరే, అది మేకింగ్ గ్యాప్స్ అవి ఇవన్నీ ఉండొచ్చు. బట్ ఈ తమ్ముడు అనే ఫిల్మ్ అనేది యూత్కి, అంటే తెలుగు ఇండస్ట్రీలో అప్పటికే వీళ్ళు అన్న పెద్ద సూపర్ స్టార్, కానీ యూత్లో ఇంత క్రేజ్ వచ్చింది మటుకు పవన్ కళ్యాణ్కి, పర్టికులర్గా యూత్లో. దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ పిక్చర్స్ ఈయనను ఒక కైండ్ ఆఫ్ కల్ట్ స్టార్ లాగా ఎస్టాబ్లిష్ చేసాయి. బద్రీ, తర్వాత ఖుషి. డిఫరెంట్ డిస్టింక్ట్ స్టైల్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ. ఖుషి అంటే ఆయన ఆ క్లాస్లోకి కూడా వెళ్ళారు, క్లాస్ ఆడియన్స్ కూడా బాగా నచ్చారనమాట. సో 96 నుంచి 2001 దాకా సుమారుగా 6 సూపర్ హిట్స్. సో సూపర్ స్టార్ స్టేటస్ ఆయనకు వచ్చేసింది. యూత్ లో సూపర్ క్రేజ్ బద్రీ ఖుషి టైంలో. తమ్ముడు అంటే అది అప్పుడు రమణ గోగుల మ్యూజిక్ కదా, అదే డిఫరెంట్. పవన్ కళ్యాణ్ అంటే రమణ గోగుల సూపర్ హిట్ సాంగ్, ట్రెండ్ సెటర్ అది మూవీ. బద్రీలో కూడా సాంగ్స్ అమేజింగ్ గా ఉంటాయి. అయితే పోతే 2001 నుంచి 2008 దాకా
తను తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయితే ఏముందో, ఆయన ఒక జానీ అనే సినిమా ఆయనే ఒక 2 ఏళ్ళు ఆగి మరి ఏదో డైరెక్ట్ చేశాడు, ఆ సినిమా పోయింది. తర్వాత వచ్చిన సినిమాలు కూడా గొప్పగా నిలబడలేదు. 2008 మళ్ళీ జల్సా వచ్చేదాకా ఆయనకి ఆల్మోస్ట్ 7 years గ్యాప్ ఉంది. అవునండి. 2000 దట్ వాజ్ ఎ డీసెంట్ హిట్. మళ్ళీ తర్వాత మళ్ళీ కరువే. మళ్ళీ 2012 ఆయనకి గబ్బర్ సింగ్ వచ్చేదాకా దే వాజ్ నో. అంటే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే సో ఎక్కడ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు సార్. అది మాట్లాడదాం అది ఎందుకు. 2012 వచ్చింది, దానికి మళ్ళీ ఆ సూపర్ స్టార్ స్టేటస్, 4 ఏళ్ళు ఫ్లాప్స్ ఉన్నాయని సూపర్ స్టార్ స్టేటస్ వచ్చేసింది. అత్తారింటి దారిదైతే అన్ని రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసేసింది. అవును. 2013 వచ్చింది. సో మళ్ళీ ఈ వాజ్ లైక్ ఏ కల్ట్ ఫిగర్. ఈజ్ ఆల్వేస్ ఏ కల్ట్ ఫిగర్. మళ్ళీ అంటే సినిమా వరల్డ్లో మళ్ళీ ఇలా వచ్చిందన్నమాట. మరి అక్కడి నుంచి మళ్ళీ ఆయన రాజకీయ ప్రస్థానం అయితేనేంటి, వేరియస్ కారణాలతోటి సినిమాలు సరిగా రాలేదు, తక్కువ తీశారు. మొన్న వచ్చిన 2023లో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వరకు మళ్ళీ దెర్ వాజ్ ఏ హ్యూజ్ గ్యాప్. 13 నుంచి 23 అంటే ఒక డికేడ్ బ్యాక్ మళ్ళీ సినిమాలు సరిగా ఆడని సినిమాలు అనమాట. మళ్ళీ ఇవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మీరు అన్నట్టుగా అయితే ఈయన ఒకడే యాక్టర్ అయి ఉండొచ్చు. ఇంత గ్యాప్ తోటి ఎప్పుడు వచ్చినా కానీ ప్రేక్షకులు దాన్ని ఆదరించి, అంటే అదే మానియా తోటి, అదే ఫీవర్ తోటి చూడడం అంటే ఈయనకే పాసిబుల్. అవును. అంటే ఇప్పుడు తమిళ్లో రజనీకాంత్ అంటే ఒక స్టైల్ ఐకాన్ అంటారు. ఇక్కడ ఇతను స్టైల్ ఐకాన్. ఈయన డైలాగ్ డెలివరీ, ఆ చట్స్పా అంటారు, అంటే ఒక కేర్లెస్ రెక్లెస్ ఆయన అది. అంటే ఆ వాయిస్ కూడా చాలా డీప్ గా ఉంటది. ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్, అంటే ఆయనకు అంటే మాస్ ఫ్యాన్స్, చాలా గట్టి ఫ్యాన్స్ కూడా ఉంటారు. అండ్ నాకు తెలిసి జనరల్ గా అందరూ ప్రేక్షకులు 90% ఆఫ్ దెమ్ ఆర్ హిస్. కానీ చాలా మంది హీరోస్ కి ఒక సిగ్నేచర్ మూమెంట్ అనేది ఉండదు సార్. అంటే ఇట్లా అనటం నిజంగా మనం ఎక్కడ చూసినా కానీ ఏ హీరోకి కూడా అలాంటి సిగ్నేచర్ ఉండదేమో అనుకున్నా, మీరే చెప్పాలి. అంటే రజనీకాంత్ కూడా ఉంటదండి, రజనీకాంత్ మన దగ్గర లేదు. రజనీకాంత్ వాకింగ్ స్టైల్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా చేస్తాడు, ఆ సిగరెట్ పైకి విసరడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ హీస్ ఏ వెరీ ఇది ఏం ప్రూవ్ చేస్తుంది అంటే ఇక్కడే ఒకటి పొలిటీషియన్స్ ఈయనను చూసి తప్పడడు చేశారు, అంటే ఈయన రీడ్ చేయలేకపోయారు. ఇతను ఎవ్రీ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి హిట్స్ ఇస్తా ఉంటాడు. మొన్ననేమో 10 years తర్వాత హిట్ ఇచ్చాడు. అంటే మనిషి ఎప్పుడు డౌన్ అయిపోయాడు అని అనుకునే పరిస్థితి ఉండదు ఇతనితోటి. విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఏదో మిథికల్ బర్డ్ ఉంటుందండి, ఫీనిక్స్ అనేది గ్రీక్ మిథాలజీలో. ఆ బర్డ్ కాలి బూడిదైపోయినా దాంట్లోంచి మళ్ళీ బతికి లేస్తుందనేది ఒక మిత్ అనమాట. అదొక నమ్మకం. అంటే అలాంటి పక్షి ఒకటి ఉన్నది మన గరత్మంతుడు, అంటే ఇవన్నీ మిథాలజీ కదా, అలా అనమాట. పవన్ గారు అలాంటి మనిషి. ఆయన ఇప్పుడు సినిమా వరల్డ్ లో కానీ ఈయన ఎప్పుడు అయిపోయాడు అనేది ఏమీ లేదు. సేమ్ అదే ఇప్పుడు పొలిటికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఇప్పుడు 2019లో సార్ 2 చోట్ల పోటీ చేశారు, భీమవరం, గాజువాక. 2 చోట్ల ఓడిపోయాడు. ఇక అయిపోయింది, ఈ జనసేన తీసుకెళ్లి ఏదో పార్టీలో విలీనం చేసేస్తారు, పవన్ కళ్యాణ్ పని కేల్ ఖతం అనుకున్నారు. కానీ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫీనిక్స్ లాగా ఈయన మీరు చూసే ఉంటారండి. ఈయన డిఫరెంట్ మనిషి. ఈయన అందరిలా కాదు. ఎప్పుడు ఏదో బ్రూడ్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏదో థింక్ చేస్తూ ఉంటాడు. ఐ థింక్ ఆయనకు ఎంతసేపు అంటే ఇప్పుడు ఏదైనా చాలా గట్టిగా ఫర్మ్గా ఉంటే, మీరు అంటే నోటితోటి మాట్లాడడం కాకుండా నిజంగా కూడా మనసా వాచా ఉంటే, అంటే నేను బీద వాళ్ళ కోసం, లేని వాళ్ళ కోసం, వీక్ పీపుల్ కోసం నేను ఫైట్ చేస్తాను అని ఆయన అంటాడు స్టేజ్ మీద. కానీ అది లోపల నుంచి కూడా ఉంది కాబట్టి ఇది ట్రాన్స్లేట్ అయింది. ఆయన ప్రూవ్ చేయగలిగాడు ఈ 4-5 ఏళ్ళు. ఇప్పుడు ఆయన సంవత్సరానికి 2 సినిమాలు చేస్తూ 200 కోట్లు వస్తాయి ఆయనకి. అవి పక్కన పెట్టేసి ఉన్న డబ్బు రైతులకు ఇచ్చి, వాళ్ళకి ఇచ్చి, వీళ్ళకి ఇచ్చి, అండ్ చాలాసార్లు టూర్లు చేసి, ఇప్పుడు బాబు గారు జైల్లో ఉంటే ఆయన ఒక్కడే వెళ్ళి అక్కడ సాంఘీభావం తెలిపి, అండ్ ఎంతో ఈ పొలిటీషియన్స్ తోటి ఎన్నో మాటలు పడి ఇవన్నీ చేశాడంటే ఈజ్ అ వెరీ డీప్ పర్సన్. ఆయన అంటే ఉట్టి స్టేటస్కి వచ్చాక, పాలిటిక్స్ లో కానీ మూవీస్ లోకి వచ్చాక డబ్బు చుట్టే ఉంటది అనమాట మొత్తం అంతా. ఐ థింక్ హీ డజంట్ వాల్యూ మనీ దట్ మచ్. సో ఆయన డీప్ రూటెడ్ పర్సన్. ఆయనకు చాలా కన్విక్షన్ ఉంది. ఆ కన్విక్షన్ ఆయన ఈ రోజు ఇక్కడ చూసి, అంటే ఆయనకున్న నిజాయితీయే ఆయన్ని నిలబెడుతుందని చెప్పాలా. అది ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మనం మాటలతోటి అనొచ్చు, కానీ 4 ఏళ్ళుగా చూశారు. అరే ఈ మనిషి ఏంటి ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుతున్నాడు, ఏంది ఇదేంటి, అంటే ఇంత కష్టపడుతున్నాడు ఏంటి. ఇంకొకటి సార్, నాకు తెలిసి మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఏ ఇతర పొలిటీషియన్ కూడా తన జేబులోంచి తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు.
ఆయన రెండు చోట్ల ఓడిపోయినా సరే ప్రజల కోసం నిలబడి కౌలు రైతులకి లక్షల రూపాయలు పంచాడు సమస్యలో ఉన్న వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఈయన గొప్పతనం, ఈయన ఓన్గా చెప్పుకుంటాడు, ఎస్ నేను ఓడిపోయాను, నేను గెలవలేదు, కానీ నెక్స్ట్ టైం గెలవడానికి ఇప్పటి నుంచే పని చేద్దాం. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోకి కూర్చుంటారు ఒక రూమ్లో బోల్ట్ పెట్టుకొని. కానీ నెక్స్ట్ డే నుంచే ఈ స్టార్టెడ్ అగైన్ వర్కింగ్, అందరినీ వాళ్ళని ఉత్తేజపరుస్తూ. మనం ఇవాళ ఇప్పుడు ఆయన అనుకున్నాడు ఇప్పుడు కూడా గెలుస్తానో గెలవను, మనం 10 ఏళ్ళకైనా గెలవచ్చు, కానీ మనం పోరాడుతూనే ఉండాలనేది ఆయన అవును చెప్పిన మాట. అమేజింగ్ పర్సన్ దట్ వే. అంటే ఆయన భావాలు అవి ఇవన్నీ కూడా, ఎడ్యుకేషన్ ఎక్కువ లేకపోవచ్చు ఆయన, కానీ ఎప్పుడు చదువుతా ఉంటాడు. రీడ్స్ లాట్స్ ఆఫ్. ఆయన బుక్స్ చదువుకుని ఒకసారి వాళ్ళ మదర్ అన్నారంట, ఈ చదువుకునేది నువ్వు అప్పుడే చదువుకునంటే మంచి ఆఫీసర్ అయ్యేవాడు కదా. అప్పుడు ఒక లీడర్ దొరికేవాడు కాదు కదా. అవునవును. సో వీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ సినిమాల్లో కూడా ఆయన 2-3 సినిమాలు దేర్ ఇన్ ద మేకింగ్, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. ఓజీ అనే ఫిల్మ్ కి, ఒరిజినల్ గ్యాంగ్స్టర్, దానికి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇప్పుడు హరిశంకర్ది కూడా ఒకటి వస్తుంది, హరిహర వీరమల్లు 2 parts లో వస్తుంది. అవును. సో సినిమా పరంగా కూడా ఐ థింక్ చాలా మంచి బ్రహ్మాండమైన ఫేజ్ లో ఉన్నాడు ఆయన. సో విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ప్రకాష్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షులు, ఎమ్మెల్యే సాబ్ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, ఇటు కేంద్రంలో కూడా చాలా కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి గొప్ప విజయాలు అందుకుంటారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి.